పౌలు బోధిస్తున్న వాక్యమును శ్రద్ధగా వింటున్న లూదియా హృదయమును ప్రభువు తెరచాడు. దైవభక్తి గల లూదియా బోధించబడుతున్న దేవుని వాక్యమును ఆలకిస్తూ వాక్యమునకు చెవియొగ్గి శ్రద్ధగా వినడమే కాకుండా తన కన్నుల ఎదుటి నుంచి తొలగిపోనీయకుండా ఉండడంతో ఆమె ఆసక్తిని భక్తిని చూసిన ప్రభువు ఆమె హృదయమును తెరవగా వాక్యం ఆ హృదయంలోనికి వెళ్లి ఆమెకు జీవమును సర్వ శరీరానికి ఆరోగ్యమును కలుగు చేయగా ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అలాగే దేవుని మందిరంలో బోధించబడుతున్న వాక్యమును ఎందరైతే శ్రద్ధగా వింటారో వారి హృదయాలను ప్రభు తెరిచి ఆ హృదయంలో వాక్యమును నింపగా ఆ వాక్యం వారికి జీవమును సర్వ శరీరానికి ఆరోగ్యమును కలుగు చేస్తుంది కనుక వారు ఆనందంగా ఆశీర్వాదాలతో ఇళ్లకు వస్తారు. వినని వారి హృదయాలు తెరవబడవు కనుక వారు ఎలా వస్తారో అలాగే తమ ఇళ్లకు వెళ్తారు. కావున దేవుని వాక్యమును ఆసక్తితో విని ఆరోగ్యమును ఆనందమును పొందుకో. ప్రార్థన: ప్రభువా, మా హృదయాలు తెరవబడుటకు గాను మాలో ఆసక్తిని భక్తిని కలుగు చేయమని నీ నామం పేరట ఈ మనవిని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.